ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈ టైంలో ఒక వీడియో చూసాను నేను. సినిమా హీరో ఆలీ అందరూ గారు అని సంబోధించారు, ఆలీ భాయ్ అని సంబోధిస్తున్నారు వీడియోలు చేసేటప్పుడు. సినిమా హీరో కాబట్టి సినిమా హీరో ఆలీ ఏం చెప్పారు అంటే, ఒక అక్కడ పెట్టుంది లక్ష్మీదేవి, గజలక్ష్మి, భూలక్ష్మి, ధనలక్ష్మి, జనలక్ష్మి అని చెప్పి చక్కగా పంచ కండువ పైన ఉత్తరేయం వేసుకుని పూజ చేసుకుంటున్నారు చక్కగా. వెనుకని తీరనవి అనేవి ఒక సోప్ చూపించి, ఇది సోపు ఒంటికి రుద్దుకుంటే మంచిది అని యాడ్ కోసం ఇచ్చేశారు. నేనేమనుకున్నానంటే అది చూసి, ఆయన సినిమాలు చేస్తుంటారు కదా, చాలా సినిమాలు హిందువుల్ని కించపరిచే సినిమాల్లో ఉన్న దాంట్లో కూడా ఈయన కూడా ఉన్నాడు చాలా సినిమాల్లో. సరే అలా ఏదో చేసుంటారులే అని నేను అనుకున్న తర్వాత అయిపోయింది, దాని గురించి పెద్దగా పట్టించుకోలే. దాని తర్వాత ఒక్కొక్కళ్ళు వీడియోలు స్టార్ట్ చేసి పెట్టడం మొదలెట్టారు. ఇదేంట్రా బాబు, ఇదేంటి ఏదైనా తేడానా, సినిమా షూటింగ్ కాదా అని చెప్పి అనుకున్నాం. సినిమా షూటింగ్ అనుకోండి, ఏదో చేస్తూ ఉంటారు, చూపిస్తుంటారు, కింద అసలు ఏది పెట్టారు, ఆయన విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారా, ఇక్కడ సోప్ ఉంటుందని సోపుకి పూలతో పూజ చేస్తారని ఎవరికైనా తెలుసా? సోపుకి లక్ష్మీదేవి పేర్లు చెప్తూ సోపుతో పూజ చేస్తారు. సోప్కి ఒళ్ళు ఎక్కడ పడితే అక్కడ సోపును రుద్దుకుంటూ నువ్వు నిష్ఠారాజ్యంగా. కావాలంటే వాళ్ళ ఇంట్లో అందరూ సన్నగా అందంగా నాజుగ్గా శుభ్రంగా ఉంటారు, వాళ్ళకి పెద్ద ఛానల్ ఉంది, ఆయనకు పెద్ద పేరుంది, వాళ్ళతోనే వీళ్ళందరూ ఇంత ఇదిగా ఉంటానికి కారణం ఏంటి అని సంతూర్ యాడ్ ఇచ్చినట్టుగానే ఆ బ్రాండ్ యాడ్ ఇచ్చుకోవచ్చుగా. వాడి సబ్ ఏదో ఉందో ఆ సబ్ ఎవరు కొనుక్కోమాకండి, అర్థమవుతుందా? ఆ సబ్బు పేరు ఏదో తెలుసుకుని హిందూ మతంలో ఉన్న ఎవరో ఆ సబ్బు రుద్దుకోమాకండి. రుద్దుకున్నప్పుడల్లా సబ్బు లక్ష్మీదేవి గుర్తొస్తుంది మనకి. సబ్బును పూజ చేసేదేంటి లక్ష్మీదేవి పేర్లు చెప్పి? మీ మతాలు ఉన్నాయి కదా, మీ మతాల పేర్లు చెప్పి పూజ చేస్తారు. అలాగే నేను పూజ చేస్తాను, ఇప్పుడు ఊరుకుంటారు ఎవరైనా కేసులు పెట్టుకుంటారా నా మీద? నేను ఇప్పుడు మంత్రాలు చదివి పూజ చేస్తాను, మీరు ఊరుకుంటారా? ఎంత గొప్పగా గౌరవంగా మీ మతాన్ని చూడాలనుకుంటే అంత చండాలంగా తయారవుతారు ఎందుకు? అసలు హిందూ మతం పేర్లు చెప్పి అసలు ఒక ముస్లింని తీసుకొచ్చి పూజ చేయించాల్సిన అవసరం ఏంటి ఆ సబ్బోడికి? ఆ సబ్బు ఫ్యాక్టరీ వాడికి కానీ, ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడికి కానీ, ఆ ఎండికి కానీ ఒక హిందూ మతం దేవుళ్ళ పేర్లని ఒక ముస్లిం చేత చదివించేది ఏంటి? ఈయన ఎందుకు ఒప్పుకున్నాడు? అది సినిమా షూటింగ్ అయితే నువ్వు చేసుకో, ఏది పూజ. అంతేగాని దేవుడి పేర్లు చెప్తూ నువ్వు అష్టోత్తరాలు చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా కింద దేవుడికి లక్ష్మీదేవికి పూజ చేయి, నీకు గొప్పగా నీ కాళ్ళకి దండం పెట్టి పోతాం. అంతేగాని నువ్వు సబ్బుని పెట్టి లక్ష్మీదేవులను చదివితే ఎవడు ఊరుకుంటాడు? ఈయన చేసింది ఒక ఎత్తు అయితే అక్కడ జనం చిన్నగా అనుకుని పాపం ఏదో చేశారులే ఏదోలే అని చెప్పి అనుకుని ఊరుకునేవాడు. దాని తర్వాత ఉండండి, కొంచెం వాటర్ తాగుతాను, ఇవాళ కొంచెం మాట్లాడతాను. సారీ, మధ్యలో ఇది ఆయన చేసింది ఒక ఎత్తు అయితే మధ్యలో ఒక అమ్మ వచ్చేసింది. ఆవిడ మాట్లాడుతుంది ఒక్కొక్క మాట. ముస్లిం అని అంటగడతారు ఎందుకు, ముస్లిం అని ముద్ర వేస్తారు ఎందుకు? ఆయన మీద సిగ్గుందా, శరముందా, బుద్ధుందా? కులగజ్జితో చస్తున్నారు హిందువులు. 36 వాట్సాప్ గ్రూపులు, 46 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నా నేను. వాళ్ళదంతా మైండ్కి ఎక్కిచ్చేసుకుని హిందూ మతం కోసం నేను ఊగిపోవాలి, నేను పోరాడాలి, నేను ఇంకేదైనా చేసేయాలని చెప్పి ఉండేదాన్ని. ఇప్పటికి నాకు తెలిసి ఆ గ్రూపుల నుంచి బయటకు వచ్చాను. హిందువులంటే అడుక్కునేవాళ్ళు, హిందువులంటే వాళ్ళ కుటుంబాన్ని అడుక్కుని పోషించేవాళ్ళు అని చెప్తోంది ఈవిడి గారు. మీకు అర్థమై ఉంటుంది ఎవడో. ఆ ఛానల్ పేరు కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆవిడెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. హిందువులు అని ఎందుకు మాట్లాడుతావు? నీవెవడన్నా నీ దగ్గర అడుక్కుంటే వాడు ఒక్కడి పేరు పెట్టి తిట్టు. నేను అందుకే వాళ్ళని బత్తాయిలు అంటాను, పిసుకుతానంటానంటావు. ఈయనకేమో ముస్లిం మతం అంటగడతారు అంటారు. ముస్లింకి ముస్లిం మతం అంటగట్టకి ఏం అంటగడతారు? నేను హిందువుని, నాకు హిందూ మతం అంటగట్టించుకుంటా నేను. నువ్వెవరు ముస్లింకి ముస్లిం అని అంటగట్టకపోతే నువ్వు వెళ్ళి వాళ్ళ మతంలో చేరవమ్మా, నువ్వు వెళ్ళి వాళ్ళ మతంలో చేరు. ముష్టివాడు, అంతేకాదు దుర్మార్గులు, ఇంకేంటి సిగ్గుసరం లేనివాళ్ళు, నిష్ఠ దరిద్రులు. అంటే ఇన్ని బూతులు తెలియాలి కదా మనకి.
నిష్టదరిద్రులు. కంపరం వేస్తుంది వీళ్ళని చూస్తుంటే. సిగ్గు సెరలేని బతుకులు. వాట్సాప్ గ్రూపుల్లో అడుక్కు తినే హిందువులు. మరి ఈవిడెవరు? అందుకే ఈవిడ చక్కగా కృష్ణుడి జపం చేసుకుంటూ మధురై వెళ్ళిపోయాను, లేకపోతే నేను బలానా ఊర్లో ఉన్నాను, లేకపోతే ఇంకో చోట ఉన్నాను అని చెప్తుంది. అంటే లక్ష్మీదేవి ఇప్పుడు కృష్ణుడిని సాయిబాబాని దూరం చేసినట్టే మా వీడియోలు చేసింది ఆవిడ అంతకుముందు. ఇప్పుడు సాయిబాబా దేవుడే అని మళ్ళీ ఆవిడే చెప్పేస్తుంది. ఇప్పుడు కృష్ణుడి మతాన్ని కూడా వేరు చేస్తుందా? కృష్ణుడి వేరు లక్ష్మీదేవి వేరు ఇలా అంటగడుతుందా? అందుకే నేను కృష్ణుడు ధ్యానంలో ఉంటానేనంటే మరి లక్ష్మీదేవి ఎవరు? లక్ష్మీదేవి ఎవరమ్మా? ఆవిడ ఇస్తేనే యూట్యూబ్లో పడి ఆ డబ్బులు తీసుకుని ఎంతంత బొట్లు ఇలా బొట్లు అలా బొట్లు కంటేలు పెట్టుకుని వీడియోలు చేస్తున్నావు. మరి నువ్వు సిగ్గు శరం లేని బతుకులని. నువ్వు ఎవరి గురించి అన్నా మాట్లాడటం మానేస్తే అందరూ నీ గురించి మాట్లాడటం మానేస్తారు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు హిందువుల గురించి? హిందువు అంటే ఎవడు? హిందూ ఒక్కడి తప్పు చేస్తే ఒక్కడి తిట్టు. ప్రతి హిందువు అడుక్కునేవాడని ఎలా మాట్లాడుతావు నువ్వు గ్రూపుల్లో నుంచుని? ఎవడు అడుక్కు తినేవాళ్ళు ఎవరో చూపించు. నువ్వు కూడా హిందువుగా నువ్వు కూడా అడుక్కుంటున్నావు అయితే గ్రూపుల్లో. హిందూ మతాన్ని ఒక హిందువులే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం. నీకేదన్నా వాళ్ళలో పర్సనల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్కి ఉంది కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తిట్టు. అంతేగాని ఇక్కడికి వచ్చి ప్రతి హిందువుని ఎలా తిడతాం? ఇప్పుడు ఆలీ ముస్లిము, నేను ప్రతి ముస్లింని తిడుతున్నాను, నేను ఆలీని తిడుతున్నానా? తక్కిన ముస్లింతో ఏం పని మనకి? ఆలీ తప్పు చేస్తే ఆలీ ఒక్కడిదే తప్పు. తక్కిన వాళ్ళ కులాలను ఎందుకు అంటగడతాం మనం? వాళ్ళ తక్కిన ముస్లిమ్స్కి ఏం సంబంధం? వాళ్ళు మన జోలికి రాలేదు, మనం వాళ్ళ జోలికి వెళ్ళాం. ఎవరు మన జోలికి వచ్చారో, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడాలి. అంతేగాని నోటికి నిష్టదరిద్రులు, దరిద్రులు, సన్నాసులు, అడుగు తినేవాళ్ళు, లేదంటే బత్తాయిలు అని చెప్పేది అందుకోసమే. కొంతమంది చచ్చారు అలాగా. అసలు నీకెవరి మీదన్నా కోపం ఉంటే సింగిల్ పేరు పెట్టి నిన్నెవరు మోసం చేశారో, నిన్నెవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళని తిట్టు. హిందూ మతం జోలికి వచ్చి హిందువులు ఎందుకు తిడుతున్నావు? పైగా హిందూ అని చెప్పుకొని భయభ్రాంతులు గురి చేస్తారు. హిందూ అని ధర్మం అని చెప్పి పెద్ద కులాలు ఉంటాయి, వాళ్ళకి ఆ కులగజ్జ పోదు, ఆ కులగజ్జ అంటించుకుంటారు. హిందూ అంటేనే ఆ వైబ్రేషన్ అలా వస్తుంది. అలా లోపల నుంచి అందరూ వస్తారు. లక్ష్మీదేవులు, సరస్వతీదేవి, కనకదుర్గ అలా వస్తారు. శాంతంగా ఉండాలంటే ఒక రూపం, ఉద్రేకంగా ఉండాలంటే కనకదుర్గాదేవి, భవానీదేవి ఇలా ఎలా వస్తారో బయటికి అలా వస్తారు. కృష్ణుణ్ణి నమ్ముకున్నా నేను, అందుకే నేను ఎవరి జోలికి వెళ్ళను. నేను ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాను. ఎన్నాళ్ళు హిందూ మతం కోసం చేసేసినవి చాలు, నేను చేయగలుగుతుంటే మతం మారు. పోనీ నిన్నెవడు నమ్మన్నాడు హిందూ మతంలో? మతం మారు. కృష్ణుడు వేరు, లక్ష్మీదేవి వేరా? నీకు అర్థం కాదా? నీకు ఎవరెవరనేది నీకు అర్థం కాదా? ఎవరెవరనేది తెలీదా? కృష్ణుడు ఎంత పెట్టినా ఆయన వెయిట్ చూసినప్పుడు ఆయన వెయిట్ సమానం రాకపోతే ఒక తులసి దళం తీసుకొచ్చి వేస్తే సరిపోయాడు. అది లక్ష్మీదేవి పవరు. అర్థమవుతుందా నీకు? లక్ష్మీదేవి పవర్ అర్థమవుతుందా అంట. లక్ష్మీదేవితో పెట్టుకున్న వాళ్ళు ఎవడు బాగుపడ్డ చరిత్ర లేవు. అసలు హిందూ దేవుళ్ళతో పెట్టుకున్న వాళ్ళకే బాగుపడ్డ చరిత్ర లేవు. లక్ష్మీదేవితో పెట్టుకున్న వాడు ఎవడికి బాగుపడ్డ చరిత్ర లేదు. లక్ష్మీదేవి నామాలు చదువుతూ సోపు పూజ చేయడం ఏంటి? అది పూజ చేసింది కాకుండా ఇంకో హిందూ దాన్ని సమర్థించడం ఏంటి? నువ్వు అసలు సమర్థించకపోతే మూసుకుని మెదలకుండా కూర్చోవాలి. వీడియో చేయడం ఎందుకు? నువ్వెందుకు వీడియో చేయాలి? భయభ్రాంతులు గురి చేయటం. ఎవరినైనా నేను అనగలను, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా శాసించగలను. మీరందరూ నోర్లు మూసుకు పడి ఉండాలి. యూట్యూబ్ ఛానల్ అంటే నా ఒక్కదాంది. నేను ఒక్కదాన్ని యూట్యూబ్ ఛానల్ ఏనాలి, నేను ఒక్కదాన్నే మాట్లాడాలి, నేను ఒక్కదాన్నే శాసించాలి ఎవరినైనా అనే మతం పోగొట్టుకోవాలి. మా గురించి ఒక్క వీడియో చేస్తాం, మళ్ళీ 10 వీడియోలు చేస్తాం మేము కూడా. నోరు లేదా ఏంటి? ఏంటి పద్ధతి ఏంటి? ఆయన చేశాడు తప్పని చెప్పాలి, సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి అని చెప్పాలి. లేకపోతే నీకు ఇష్టం లేదు మెదలకుండా ఊరుకో. ఆయన భార్యను పొగుడుతోంది ఏమని అంటే, వినాయక చవితి రోజు వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది? వినాయకుడి విగ్రహం ఏమైనా పెట్టుకుందా ఇంట్లో? నాకు పాల తాలికలు తినడం ఇష్టం, వినాయక చవితికి ఎవరన్నా పంపిస్తారేమో అని చూస్తా నేను, అందుకని ఎవరు పంపించరు కాబట్టి నేను పాల తాలికలు వండి
అందరికీ పంచుతాను, నాలాగా తినాలనిపించిన వాళ్ళకి అంది. అక్కడ దాకా బాగుంది కదా. ఆవిడ చూసారా వినాయక చవితికి ఏం చేసిందో? ఏం చేసింది? వీడియోల కోసం చేసింది అని చెప్తాను అలాంటిదైతే. ఇప్పుడు నేను కూడా వీడియో డబ్బుల కోసమే చేస్తున్నాను, ఆవిడే డబ్బుల కోసమే చేసింది. నువ్వు చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా డబ్బుల కోసమే చేస్తావు. ఊరికే చేస్తావా? ఊరికే తయారై టింగురంగాన్ని కూర్చోటానికి ఊరికి ఎవరికి పని పాటలు లేవా? ఎవడు చేసినా డబ్బుల కోసమే. ఆవిడ చూసారా ఎంత పంచుతోందో? ఆవిడ చూసారా ఎంత గొప్పగా ఉంటుందో? వాళ్ళు ఎంత ఇచ్చేస్తారో? ఎవరు చేయమన్నారు? ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు. రోడ్డు మీదకి వెళ్ళి నేను కూడా రోజుకు 100 మందికి పంచుతాను. దాంట్లో ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, లేకపోతే ఇంకో కులమా అని చెప్పి మనం చూస్తామా? అలాగే పంచుతోంది ఆవిడ. దానికోసం నీకెందుకమ్మా నొప్పి? హిందూ మతంలోంచి బయటపడిపోయిందిట, 36 గ్రూపుల్లోంచి బయటకు వచ్చేసిందిట. ఆ జడ్జాన్ని వదిలించుకున్నా నేను. ఆ దరిద్రుల నుంచి బయటపడ్డానంటే ఇంతమంది దరిద్రులు హింసించారు ఇవ్వండి. అది చెప్తే మేము కూడా తిడతాం కదా వాళ్ళని. ఎందుకు అసలు ఆవిడ జోలికి వచ్చారో, ఆవిడతో ఎందుకు పెట్టుకుంటున్నారు, ఆవిడని ఎందుకు ఇట్లా హింసించారని చెప్పి మేము కూడా తిడతాం. మాకు అసలు ఏం చెప్పారు చెప్పండి? హిందూ మతాన్ని కించపరుస్తూ, లక్ష్మీదేవిని కించపరుస్తూ చేస్తే దాన్ని ఈవిడ సమర్థించడమే కాకుండా హిందువులకి మతం జాబ్జం ఎక్కువైపోయింది, హిందువులకి మత పిచ్చి ఎక్కువైపోయింది, హిందువులు అంటే నోర్లు మూసి కూర్చోవాలని చెప్తుంది యూట్యూబ్లో కూర్చుని. ఏదన్నా అంటే ఇక పెద్ద పెద్ద గొంతులు వేసేసుకుని వీడియోలు పెట్టేస్తుంది. ఇంకా ఎవరు తడుస్తారు? దేనికి తడవాలి? దేనికి తడవాలి అమ్మాయి? హిందువులందరినీ కలిపి తిడుతుంటే దేనికి తడవాలి? దేనికోసం తడవాలి? ఆలీ చేసింది తప్పు, క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. ఆ సబ్ ఏదైతే ఉందో ఎవడు కొనుక్కోమాకండి. ఆలీ చేసే సినిమాలు ఎవరికన్నా పౌరుషం ఉన్నవాళ్ళు ఎవరైనా హిందూ మతంలో ఉంటే కనుక చూడమాకండి క్షమాపణలు చెప్పేదాకా. నేనైతే ఈ రోజు నుంచి టీవీలో కాదు కదా, నా యూట్యూబ్ ఛానల్లో ఎక్కడన్నా కనీసం ఒక షార్ట్ వచ్చినా కూడా చూడండి నేను. అది మనిషి పరంగా మనకి అభిమానం ఉంటుంది. హీరోల మీద మనకేం పగ, లేకపోతే ఇట్లాంటి కమెడియన్ల మీద మనకేం పగ. అంతేగాని ధనలక్ష్మి, జయలక్ష్మి, శాంతలక్ష్మి అని చెప్పి పూజ చేస్తున్నాడు కూర్చుని. పైగా పైజమాలాల్చి ఆయన పంచి ఉత్తరయం కండువా వేసుకుంటే అది హిందువుల్లో భారతదేశంలో పుట్టిన ఎవరైనా వేసుకోవచ్చు. ఆయన వేసుకుంటే విమర్శిస్తారా, గ్రూపుల్లో తిడతారా ఆయన్ని? ఆయన ఏమన్నా అన్నారంటే నేను ఊరుకోనంటే నువ్వు చేరవా మా ముస్లిం దాంట్లో? నేను చేర్చుకుంటారేమో, వెళ్ళి చేరు. అందరూ వాళ్ళు కావాలనే కదా మతాలు మారుస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళి మతంలో చేరు, సరిపోతుంది. హిందువులు అందరినీ తిట్టమాకు. హిందువులు అందరూ ముష్టోళ్ళు, హిందువులు అందరూ కుష్టోళ్ళు, హిందువుల్ని గాడిద, కుక్క, నక్క అని కూడా తిట్టకూడదు వాళ్ళని. ఇలా తిట్టమాకు. నీకు ఎవడి మీదన్నా పగుంటే వాళ్ళ పేరు పెట్టి తిట్టు, నీకు గనక దమ్ముంటే. అంతేగాని ప్రతి హిందువుని తీసుకొచ్చి తిడతానంటే మాత్రం ఊరికనే పని లేదు. అర్థమై ఉంటుంది ఎవరికో.